ఈ ఒక్కరిని దొరికేశారా? ఎంత టార్గెట్ చేస్తున్నారండి? అథారిటీస్ ఉన్నాయి కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పి. అసలు నిజం మాట్లాడితే ఐఏఎస్ కూడా మిస్బిహేవియర్ చేసి, మిస్రిప్రజెంటేషన్ చేసి, మిస్కమ్యూనికేషన్ చేస్తే అది ప్రూవ్ అవుతే వాళ్ళ ఐఏఎస్ అని పెట్టుకోవడానికి అనర్హులు. వాళ్ళు రిటైర్ అయ్యాక ఐఏఎస్ అని పెట్టుకోకూడదండి. వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడే ఐఏఎస్, రిటైర్ అయ్యాక ఐఏఎస్ అనేది పెట్టుకోకూడదు. వాళ్ళు ఎవరైతే పిహెచ్డి డాక్టర్లు లేక అవార్డ్స్ విన్నర్స్ ఉంటారు కదా, డాక్టరేట్ ఇస్తారు, అలాంటి వాళ్ళు డాక్టర్ అని చెప్పుకోకూడదు. పైగా డాక్టరేట్ పెట్టుకోవద్దు వాళ్ళ నేమ్స్ లో. అందుకనే మోహన్ బాబు గారిని కూడా సినీ టైటిల్ లో డాక్టర్ అని పెట్టుకోవద్దు అన్నారు. డాక్టర్ మోహన్ బాబు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి హోదాలు పొందిన వాళ్ళు లైఫ్ లాంగ్ చచ్చిపోయే వరకు అదే బిహేవియర్ తో ఉండాలండి. కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎథిక్స్ ఉండాలి. మెడికల్ ఎథిక్స్ ఎలా ఉండాలి ఒక మెడికల్ డాక్టర్ కి, అలాగే ఒక ఐఏఎస్ హోదా వచ్చినప్పుడు, ఒక ఐపీఎస్ అనే హోదా వచ్చినప్పుడు, ఐఆర్ఎస్ అనే హోదా వచ్చినప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా బతికారు, ఎంత గొప్పగా మాట్లాడారు.